అసలు దుర్మార్గుడు, అసలు విలను, నర్రూప రాక్షసుడు, అన్ని కిరాతకాలకు మూలస్తంభం రాజశేఖర రెడ్డి. ఇవన్నీ ఆయన చేతిలో వివేకానంద రెడ్డి కానీ రాయారెడ్డి కానీ పావులు మాత్రమే. ప్రతి ఒక్క మర్డర్ వెనక, ప్రతి ఒక్క గృహదహనం వెనక, ప్రతి ఒక్క ఇల్లు పగలగొట్టిన దాని వెనక, చీనీ చెట్లు నరికిన దాని వెనక, ప్రతి దాని వెనక, గుండ్లకుంట శివారెడ్డి మర్డర్ వెనక, పరిటాల రవి మర్డర్ వెనక, ఈయన పద్మశాల క్షత్రియుడు వెంకట నరసయ్య మర్డర్ వెనక, నన్ను నరికిన దాని వెనక, పులివెందుల నియోజకవర్గంలోనే కాక కడప, కోడూరు, రాయంపేట, జమ్మలమడుగు, తాడిపత్రి, ధర్మవరము ఇలాంటి అన్ని చోట్ల జరిగిన దారుణ మారణకాండకు రాజశేఖర రెడ్డే ప్రధానమైన కారణం. ఆయన ప్రజానాయకుని ముసిగేసుకొని చేయించేవాడు, పైకి పెద్ద మనిషి అవసరం ఎత్తుతా నవ్వుతా గిల్లేవాడు. గిల్లేది మళ్ళా ఆయనే సున్ను పోయేది గిచ్చి ఉయ్యాలు ఊపేవాడు. ప్రజలకు సకాలంలో వివరించడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైంది కాబట్టి ఆ ప్రచారం జరిగింది.